నమస్తే. చికడపల్లి లైబ్రరీలో ఉన్నాం ప్రజెంట్ మనం. జీవో 29 పైన గత కొద్ది రోజుల నుంచి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఈ జీవో 29 ఎత్తేయాలి, దీనివల్ల పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదు. సో జూన్ 2 లోపు ఈ జీవో 29 రద్దు చేయకపోతే ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం ఒకసారి. అన్న, ఏంది జీవో 29 పైన ఎన్నిసార్లు మొరబెట్టుకున్నారు ప్రభుత్వానికి, అయినా ప్రభుత్వం స్పందిస్తలేదు, ఏం చెప్తారు అన్న? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మేము ముందుగానే చెప్పినాం, జీవో 29 రద్దు చేయండి, కేసులో మన కేసు ఉంది, దీని మీద కేసు ఉంది. దీని వల్ల ప్రాబ్లం ఏంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం ఎట్లా జరుగుతూ ఉంది అంటే రిజర్వేషన్ కోట అనేది దీంట్లో లేదు. మేము ఎస్సీ ఎస్టీ కింద ఉంటే 60-70% ఓపెన్ లో వెళ్తా ఉంది. అంటే మాకు 100 మార్క్స్ వచ్చినా ఓపెన్ లో ఉన్న వాళ్ళకు ఎలిజిబుల్ అవుతా ఉంది. మేము దీనికి జీవో 29, ఇంకో విషయం ఏంటంటే జీవో 29 అనేది మధ్యలో తేవడం జరిగింది. ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు క్లారిటీగా ఉంటుంది. ఆడ ఒక జీవో 29 జీవో ఇచ్చినప్పుడు 29 జీవో ఎట్లా ఉందో దాని ప్రకారంగా మనము ఈ నోటిఫికేషన్ ని కంటిన్యూ చేయాలి. దాన్ని మధ్యలో నుంచి తీస్తే ఆ నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 29 జీవోని మధ్యలో నుంచి ప్రొసీడ్ చేసిరనా? మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మధ్యలో నుంచి వచ్చిన జీవో ఇది. ఈ జీవో వల్ల ఎన్నో కేసులు జరిగిన మొన్ననే ప్రభుత్వం వాళ్ళ వైపు తిప్పుకొని ఈ జీవోని గెలిచి గ్రూప్ 1 విద్యార్థులలో కష్టపడి చదువుకున్న మాలాంటి పేద విద్యార్థులలో ఈరోజు వాళ్ళు మాకు ఎంతో హరిగోసలు పడుతున్న మేము ఈరోజు మాకు అన్యాయం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మేము రోడ్ల మీద వచ్చిన ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా చేసింది. 29 జీవో ఎన్నో కేసులు జరుగుతా ఉన్నా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా గవర్నమెంట్ వేల కోట్లు ఇచ్చి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నా. ఈ 29 జీవో వల్ల మేము ఎంతో గోసలు, అసలు గ్రూప్ 1 ఉద్యోగాలలో ఎన్నో అవకతలు ఉన్నాయని, ఎన్నో కోర్సులు ఉన్నాయని మేము హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ కూడా కొట్టిపారేసింది. గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా తీసుకుంటా ఉన్నది. ఇప్పుడుకైనా మేము అంటా ఉన్నాం, ఇప్పుడు కూడా జూన్ 2 లోపు ఉన్న 29 జీవో, 46 జీవో, 108 జీవో, 4 జీవోలు అన్ని వెంటనే రద్దు చేసి, ఈ జీవోలు మీరు రద్దు చేస్తే మాకు ఉద్యోగాలకు దారి సుగమం అవుతుంది, మాకు ప్రాబ్లం ఉండవు. లేకపోతే మేము ఈ 46 జీవో వల్ల TSLPRB జనాభా ప్రతిపాదనగా ప్రకటించిన ఈ 46 జీవో TSSPLB అనే బెటాలియన్ పోస్టులు ఉంటాయన్న, దాని వల్ల ఒకటే చూడండి మీరు, SIPC లో TSSP పోస్టులు ఉంటాయి. దీని ప్రకారంగా ఆ పోస్టులు ఇచ్చేస్తారు. అంటే సంగారెడ్డి గాని జనాభా ప్రతిపాదన ఎక్కువ ఎక్కడ ఉంటది? హైదరాబాద్ లోకల్ ఏరియాలో ఉంటది. అంటే ఈ సరౌండింగ్ లో హైదరాబాద్ లో మరి 33 జిల్లాలు, ఒకటే 6 డిస్ట్రిక్ట్లు పట్టుకుంటే జోన్ 1 జోన్ 2 కేటగిరీలు ఉంటాయి. సంగారెడ్డి సైడ్ ఇటు సైబరాబాద్ కానీ రాచకొండ ఈ సరౌండింగ్ లో ఈ జీవో 46 జీవో అమలవుతుంది. అంటే 53% ఈ హైదరాబాద్ కిందనే, కోట కిందనే పోస్టులు వస్తాయి. మరి ఈ హైదరాబాద్ 6-7 డిస్ట్రిక్ట్లు పట్టుకున్నా మినిమం 22 డిస్ట్రిక్ట్లకు 43 అంటే ఎంత? 47%. ఈ 23-24 డిస్ట్రిక్ట్లకు 7 కేటగిరీకి ఎన్ని పోస్టులు వస్తాయన్నా? 5 పోస్టులు వస్తాయి. ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ కాక నా మార్క్సులు చూపిస్తా రేవంత్ రెడ్డికి. నాది ఎంత అన్న 120 మార్క్స్ నాకు, అయినా నాకు బెటాలియన్ రాలే. అసలు సివిల్ అయితే దానికోని లాస్ట్ నోటిఫికేషన్ లో నేను బల్మూర్ వెంకట్ ఈ 46 జీవో పట్టుకొని దీన్ని పట్టుకొని ఎమ్మెల్సీ అండి ఈరోజు బల్మూర్ వెంకట్ దీన్ని 46 జీవోని పట్టుకొని ఒక బ్యాచ్ ని పట్టుకొని ఇప్పుడు అన్న 46 జీవో క్యాన్సిల్ చేపిస్తున్నాడు. అది క్యాన్సిల్ కాదు అంట. నువ్వు వచ్చిందే 46 జీవో, ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ. నువ్వు వారంలో 3 సార్లు తిరగలే? నువ్వు వారంలో 3 సార్లు తిరిగినప్పుడు మేము వారంలో ఒక్కసారి కూడా మేము మా గోసాలు చెప్పడానికి మీరు ఈ రోజు లైబ్రరీకి వస్తలే కదా? 2.5 సంవత్సరాలు అయింది ఇప్పుడు వరకు నువ్వు 46 జీవో గురించి కానీ ఉన్న జీవోల గురించి కూడా నువ్వు ఒక ఎమ్మెల్సీవి నువ్వు మాట్లాడు. మా దిక్కును మేము గెలిపించినామంటే ఎమ్మెల్సీ మన బల్మూర్ వెంకట్ అయినా, అద్దంకి దయాకర్ అయినా, ఇదే రింకు రియాజ్ అయినా, మురళి సార్ అయినా, వీళ్ళందరూ మా కోదండ సార్ అయినా ఈ లైబ్రరీకి వచ్చి ఏమన్నారో తెలుసా? బేటా మీరు బుక్కులు పక్కన పెట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయి అన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? మేము బుక్కులు పక్కన పెట్టినాం, 2.5 సంవత్సరాలు అయినా నువ్వు ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలే. మీరు పదవులు కాసిస్తారు, పదవులు తీసుకున్నారు.
ఇది ఒక బ్యాచ్, స్క్రాప్ బ్యాచ్. ఇది నిరుద్యోగుల తరపున ముంగట్ మేము ఉన్నాం మీకు అని మీరు ఇదొక స్క్రాప్ బ్యాచ్. మీరు పదవులు పొందిర్రు, ఉన్న పదవుల కోసం ఎప్పుడు చూసినా గొడవలు పడతా ఉంటున్నారు. ఇప్పుడు కూడా మంత్రులు అసలు ఎంత ఘోరం అంటే ఒక్క ముక్క రాని వాడు కూడా మంత్రి పదవిలో కూర్చున్నారు. ఎంత నీచమైన పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉన్నారంటే చదువుకున్న వాళ్ళు కూడా, చదువుకున్న ఒక్క మంత్రి లేడు, ఒక్క శ్రీధర్ బాబు తప్ప అందరూ అంగుట చాపే, తంబు నీళ్ళే అందరూ. అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదు. అసెంబ్లీలో క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ రాదు. సీఎం కుర్చీలో కూర్చున్నా సీఎం రేవంత్ రెడ్డికి కూడా రాదంటే జేబులు నింపడానికి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం దేనికి పనికి రాదు. ఉన్న నీళ్లు నిధులు నియామకాలు అన్న ఆ పేరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే తెలంగాణలో 3 చర్చలన్నా, నిరుద్యోగులైనా రైతులైనా ప్రజలైనా 3 చర్చలు ఉంటాయి. నీళ్లు నిధులు నియామకాలు. నీళ్ళేమో ఆంధ్రాకు పంపిస్తున్నావు, నీళ్లు ఆంధ్రాకు పాయే, నిధులేమో ఢిల్లీకి పాయే, నియామకాలేమో అసలే లేకపోయే. అసలు ఇది ఎట్లా సాధ్యం? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడైనా మేము మంత్రులకు ఎమ్మెల్యేలకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ట్యాక్స్ 18,000 కోట్లన్నా ఢిల్లీకి నువ్వు రేవంత్ రెడ్డికి రూపాయి కూడబెట్టి ఇస్తున్నావు కదా. నిధులు మొత్తం ఢిల్లీకి, రాహుల్ గాంధీకి మొత్తం నిధులు ఢిల్లీకి పంపిస్తున్నావు. దాంట్లో మేము అప్లై చేసే పోస్టులకు ఆ పోస్ట్ లోనే మాకు నువ్వు ఎంత ఖర్చు అవ్వాలో దాంట్లోనే నువ్వు భర్తీ చేయొచ్చు. ఇంకా నెల శాలరీ కూడా ఇవ్వచ్చు. నువ్వు 30 లక్షల నిరుద్యోగులన్నా ఇక్కడ 30 లక్షలు 100నే పట్టుకో, ఎన్ని అవుతున్నాయి? 3 కోట్లు అవుతున్నాయి. అయితే ఇలాంటి టైంలో మరి మీరు నిరుద్యోగులు 30 లక్షల నిరుద్యోగులు ఉన్నప్పుడు దాని మీద చర్చనే లేదు అసలు. ఇప్పుడు వరకు ఒక్క చర్చ ఉందా అన్న? నువ్వు నీళ్ల కోసం చంద్రబాబుకు మీట్ అవుతావు, నిధుల కోసం మీ మంత్రుల కోసం ఏమో రాహుల్ గాంధీకి మీట్ అవుతావు. కానీ నిరుద్యోగులు నీ గేట్ల ముంగట వచ్చి కూర్చున్నా కూడా పంపించేయండి అవసరం లేదంటావు. మరి ముందెందుకు వచ్చినావు మా దగ్గర? ఇదే రాహుల్ గాంధీ చాయ్పై చర్చ పెట్టిండు అన్న మొన్ననే. విత్ ప్రూఫ్ ఉంది నా దగ్గర. నేను మాట్లాడినా, స్వయంగా నేను మాట్లాడినా, మీకు ఫోటో కూడా చూపిస్తా. రాహుల్ గాంధీతోని మాట్లాడింది. అసలు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే రాహుల్ గాంధీకి నేనే మాట్లాడినా, క్యా హువా బేటా అంటే, हमको नौकरी चाहिए, 2 लाख नौकरी चाहिए, ठीक है बेटा, 1 साल में 2 लाख नौकरी दे देंगे. ఇప్పుడు ఏమైంది రాహుల్ గాంధీ? నువ్వు ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి డప్పలు కొట్టినావు, చాయ్పై చర్చ పెట్టినావు. నీకు కరెక్ట్ గా దెబ్బ కొట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 3 స్టేట్లో కూడా లేదని నీకు చెప్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయే 30 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఊహనే లేదు. నువ్వు దాని గురించి మర్చిపో. ఇలాంటి సీఎంలు ఉంటే నువ్వు ప్రధాని కాదు కదా. నెక్స్ట్ టైం పార్లమెంట్ కి వెళ్ళావు. నెక్స్ట్ టైం నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. నెక్స్ట్ టైం ఇట్లాంటి సీఎంలను పట్టుకున్నావు అనుకో, నువ్వు పార్లమెంట్ కి వెళ్ళావు. నువ్వు అన్ని డబ్బా హామీలు, అన్ని డబ్బా. ఇప్పుడు ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటైనా చక్కగా నడిచిందా? ఫ్రీ బస్ చేసినావు, ఫ్రీ బస్ కూడా మా మీదనే రుద్దుతున్నావు నువ్వు. ఫ్రీ బస్ అని లేడీస్ వాళ్ళకు ఫ్రీ బస్ చేస్తే ఆ డబ్బులు ఏడికెళ్ళి వస్తున్నాయి? మా జిఎస్టీ మేము కడుతున్నాం, మేము ట్యాక్స్ల రూపంలో మేము కడితే నువ్వేమంటున్నావు? మేము ఫ్రీ ఇచ్చినా అని డబ్బులు కొట్టుకుంటున్నావు. దానివల్ల ఎంత ప్రాబ్లం తెలుసా? ఉన్న తెలంగాణలో నిధులు బడ్జెట్ అన్ని అయిపోయి ఇప్పుడు రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇంటికి తెలంగాణ వచ్చినప్పుడు 1 లక్ష అప్పు ఉండే, 1,20,000. ఇప్పుడు ఎంత అప్పు ఉందో తెలుసా మీకు? 7 లక్షల అప్పు ఉంది ఇప్పుడు. ఆఫ్టర్ నువ్వు 2.5 సంవత్సరంలోనే ఎంత అప్పు చేసినావో తెలుసా నీకు? 2-3 లక్షలు అప్పు చేసినావు నువ్వు. నీకు అది తెలుస్తలేదు. కానీ మా ప్రజా పాలన ప్రభుత్వం అని ఇంకా ఢిల్లీలో పోయి డప్పలు కొడుతున్నావు. అరే సిగ్గుండాలే నీకు. ఇంతనైనా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతావు నువ్వు. ఎక్కడో అంత ఎందుకన్నా? మేము మా అమ్మ నాన్నలకు ఉద్యోగాల కోసం మీరు నోటిఫికేషన్ వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అని అన్న మేము. మా అమ్మ నాన్నలు బేటా నువ్వు కాంగ్రెస్ గెలిపించమన్నావు, ఇప్పుడు నాకు రైతు బంధు వేస్తలేడు, పింఛన్ లేవు బేటా అంట. పక్కన పోతే మా ఇంటికి పోతే సిగ్గు అనిపిస్తుంది అసలు. ఏంద్రా నాయన, అరే ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, పంచాయతీలు మీటింగ్లు పెట్టి మాట్లాడినావు కదా, ఇప్పుడు నీకేమైంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అని నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి, మీకు పెన్షన్లు పెంచుతాడు, ఉన్న పింఛన్లు కూడా కొట్టిరన్న. ముందు ఉన్న ప్రభుత్వం అప్పు చేసిందేమో, కానీ నిరుద్యోగులను తప్ప రైతులకు
అన్న రైతులకు రైతు బంధు వేయాలంటే ఎంత అవుతుంది? 9,000 కోట్లు. నువ్వు బిట్ కాయిన్ల రూపంలో 900 కోట్లు తీసుకొని వచ్చినావు మొన్న. ఆర్బీఐ దించి స్వయంగా మనం ఎన్ని కోట్లైనా అప్పు తీసుకోవచ్చు. ఒక స్టేట్ కి ఎవరికి సంబంధం లేకుండా డైరెక్ట్ పోయి నువ్వు అప్పు తీసుకోవచ్చు. అది మేము చదువుకున్నాం. కానీ చదవని మంత్రులకే నువ్వు పంచుతా ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగాలైనా ఇవ్వాలిగా. నువ్వు పంచు. నువ్వు తినే ఉన్న ఎంత, నువ్వు తెలంగాణలో ఉన్న సగం భూముల్ని అమ్ముకొని తిన్నావు. ఇప్పుడే ఉన్న సగం భూముల్ని అమ్ముకొని నిరుద్యోగుల మీద గాని ప్రజల మీద రుద్దుతున్నావు. నువ్వు నీకు హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి, ఇది పద్ధతి కాదు. నువ్వు సీఎం కుర్చీలో కూర్చున్నా కూడా నిరుద్యోగులు మిమ్మల్ని చూస్తా ఉన్నారు. వాళ్ళ పొట్టగొట్టి నువ్వు ఈరోజు ఎదుగుతా అనుకుంటున్నావేమో కానీ నెక్స్ట్ 30 సంవత్సరాలు రానియమని హెచ్చరిస్తున్నామన్నా. మీడియా మిత్రులకు థ్యాంక్స్ అన్న. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహం. ఇన్ని రోజులు వాళ్ళు ఆపి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే వయో పరిమితి అవసరం లేదు. వీళ్ళకు సిగ్గు, శరం, మానం, బుద్ధి ఏదైనా ఉండి ఉంటే వీళ్ళు రాక వచ్చే 10 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు నోటిఫికేషన్ తీసుకొచ్చి వయో పరిమితిని తగ్గించి అన్యాయానికి గురి చేస్తా ఉన్నారు. వీళ్ళేమో 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈ రోజు ప్రజలను మోసం చేసి టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని తప్పుదోవ పట్టించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ప్రక్షాళన చేస్తామని చెప్పి ప్రలోభాలు పలికి ఎక్కడ పోయింది వీళ్ళ ఆచరణ? ఈరోజు మాటలకే కోటలు దాటుతున్నాయి కానీ వీళ్ళ ఆచరణ మాత్రం కనీసం గడప కూడా దాటట్లేదు. ఇప్పటికైనా మేలుకొని టీజీపీఎస్సీ లో గ్రూప్ 1 లో ఎన్ని కట్ ఆఫ్ అయినాయి ఒకసారి, అది ప్రిలిమ్ కట్ ఆఫ్ ఎంత, మెయిన్స్ కట్ ఆఫ్ ఎంత, గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎంత? సంవత్సరంన్నర దాటిపోయింది. 2024 నవంబర్ గ్రూప్ 2 అయితే 2025, 2026 కూడా కావస్తుంది దగ్గర. అంటే 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీరు కటాఫ్లు పెట్టలేకపోతున్నారంటే దీని వెనకాల మీరు అమ్ముకున్నారా, వాళ్ళు అమ్ముకున్నారని మీరు కూడా అమ్ముకున్నారా? అంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టుగా మీ రాజకీయ నాయకులు కలిపి ఈ ప్రభుత్వ ఉద్యోగాలను ఎక్కడ దొరకని ఖజానా ఇక్కడ దొరుకుతుందని అమ్ముకున్నారా? మాకు అనుమానం కలిగిస్తా ఉంది. అదే విధంగా జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా జన్మలో అధికారంలో రాబోదు కూడా. ఎందుకంటే వీళ్ళు తప్పు ఒక జీవోని తీసుకొచ్చి దానికి పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ప్రైవేట్ గా మూసిపెట్టి తర్వాత ఒక ఎమ్మెల్యే పబ్లిక్ డొమైన్ లో తీసుకొస్తే దానికి కూడా అవహేళన చేస్తున్నారు. వాళ్ళు 46 జీవో తీసుకొచ్చారు స్వామి, మేము 29 జీవో తీసుకొచ్చారని ఈ రకమైన మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ మానుకొని నా నిరుద్యోగ యువతలకు నేను ఒకటే వినిపిస్తా ఉన్నాను. ఎగ్జామ్ అయినా విత్ ఇన్ 6 months లోపలే కట్ ఆఫ్ మార్కులు అన్ని అప్లోడ్ చేయాలి. లేదంటే త్వరలో జూన్ 2 లోపల, రేపు 2026 జూన్ 2 తారీఖు లోపల మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదంటే తర్వాత జరగబోయే పరిణామాలు ఎదుర్కోవాల్సిందిగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగాలు ఇస్తారా చస్తారా ఒకటే ఒక మాట, ఇస్తామని చెప్పండి, లేదంటే లేదు చేతులు ఎత్తేసి మీరు ఏదో కార్యాచరణ ప్రకటించండి. మా దగ్గర లేదు జాబ్ అని. లేక తర్వాత ఏం చేస్తారో మేము చూసుకుంటాము. తర్వాత నిరుద్యోగులు ఏ విధంగా పుట్టగాలుతుంది, ఎండ కాలుతుంది, పైన ఏ విధంగా మంట వస్తుంది అనేది వాళ్ళకి అర్థం అవ్వాల్సి ఎంతో దూరంలో లేదు, త్వరలోనే తెలియబోతుంది.